నమస్కారం ఇది సంగతికి స్వాగతం జన్యు మార్పిడి పంటల అనుమతుల వ్యవహారం రెండేళ్ల నిశ్శబ్దం అనంతరం మరోమారు తెరపైకి వస్తోంది బీటీ వంకాయపై నిషేధం విధించాక తాజాగా జీఎం పంటల నియంత్రణపై చర్చ జరుగుతోంది వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ నివేదికలోనూ ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది జన్యు మార్పిడి పంటలతో భారత్లో జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పు ఉందన్నది ఆ అధ్యయన సారాంశం జీఎం ఉత్పత్తులపై అగ్రదేశాలే ఉలుక్కు పలుకు లేకుండా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీల ఒత్తిడి ప్రభుత్వ రంగ సంస్థలపై పెరిగిపోతున్న సందర్భం ఇంకోవైపు జీవ వైవిధ్యానికి ముప్పు ఈ తరుణంలో ఆచితూచి అడిగేయాల్సిన కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది ఇంతకీ జన్యు మార్పిడి పంటలతో జీవ వైవిధ్యానికి ముప్పు ఎలా కలుగుతోంది భారత్లో జీఎం పంటల అనుమతులు ప్రయోగాలు కంపెనీల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయి భారత్లో జన్యు మార్పిడి పంటల అనుమతుల వ్యవహారాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి పెరుగుతున్న జనాభాకు తక్కువ సమయంలో అధిక మొత్తంలో పంట ఉత్పత్తుల అవసరం ఓవైపు జన్యు మార్పిడి పంటలతో జీవ వైవిధ్యానికి ముప్పు ఆరోగ్య భద్రత ఇంకోవైపు సమస్యను జటిలం చేశాయి ఎటూ నిర్ణయించుకోలేని సంకట పరిస్థితిని ప్రపంచం ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో భారత్లోనూ జీఎం పంటలపై నియంత్రణ తరచూ చర్చనీయాంశమవుతోంది తాజాగా వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ నివేదికలో జన్యు మార్పిడితో జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని చెప్పడం మరోమారు చర్చనీయాంశమవుతోంది ప్రభుత్వ నిర్ణయాలు ఆలోచనలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉన్నాయనడానికి పశ్చిమ కనుమలపై గాడ్జిల్ నివేదికే ప్రత్యక్ష ఉదాహరణ దేశంలో ఆవరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమల ప్రాధాన్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసింది 6 రాష్ట్రాలు ఈ కనుమల పరిధిలోకి వస్తాయి జీవ వైవిధ్యం మెండుగా ఉన్న ఈ ప్రాంత రక్షణ చర్యలపై పర్యావరణవేత్త మాధవ్ గాడ్జిల్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను 9 నెలల క్రితమే ప్రభుత్వానికి అందించింది కానీ ప్రభుత్వం ఆ నివేదికను బహిర్గతపరచకుండా అట్టే దాచిపెట్టింది చివరకు ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మే 20న రిపోర్ట్ను వెబ్సైట్లో ఉంచింది నిజానికి నిపుణుల బృందం కనుమల రక్షణకు ఎలాంటి చర్యలు అవసరమో అన్ని విషయాలను ప్రస్తావించింది సిఫార్సులు చేసింది కానీ కేంద్రం మాత్రం ఆ నివేదికను అనుమతించేది లేదంటూ ఇంకా విశ్లేషించాల్సి ఉందని కబుర్లు చెబుతోంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ మాత్రం జన్యు మార్పిడి పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించే కార్యక్రమం చేస్తోంది ఇంకోవైపు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ మోన్సాంటోతో కలిసి కొన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు జన్యు చౌర్యానికి పాల్పడ్డాయని జీవ వైవిధ్య సంస్థ చెబుతోంది ఇలాంటి కార్యక్రమం ప్రైవేటు కంపెనీలకే వరం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అరుదైన జాతి సంపదను ఉచితంగా వాడుకొని వాణిజ్యపరంగా పెద్ద మొత్తంలో లబ్ధి పొందవచ్చన్న ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి భారత్లో జన్యు మార్పిడి పంటల వ్యవహారం బీటీ వంకాయతో రచ్చకెక్కింది అత్యున్నత న్యాయస్థానంలో వాద ప్రతిపాదనల అనంతరం 2007 మేలో బీటీ వంకాయ క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతి ఇచ్చింది అయితే ఎన్నో రకాల నిబంధనలతో ఆ అనుమతులిచ్చింది పొలాల్లో జన్యు మార్పిడి పంటలకు ఇతర పంటలకు కనీసం 200 మీటర్ల దూరం పాటించాలని ఇతర పంట మొక్కల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలని షరతులు విధించింది నిజానికి జీఎం పంట మొక్కల నుంచి పరాగ రేణువులు గాలి ద్వారా వ్యాప్తి చెంది ఇతర దేశీయ మొక్కల కీలగ్రాలపై పడితే కంటామినేషన్ జరుగుతుంది దీంతో జన్యు క్రమాల్లో ఆ మొక్కల సహజ లక్షణాలపై జన్యు మార్పిడి పంట మొక్కల ప్రభావం పడుతుంది ఇది చాలా ప్రమాదకరం
అయితే చాలా చోట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. సుప్రీం అనుమతితో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇంకేం వాణిజ్యంగా వంకాయ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. 2009లో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఎవరిని సంప్రదించకుండానే, జనం పర్యావరణవేత్తల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకుండానే, ప్రతికూలతలను ప్రభావాలను బేరీజు వేసుకోకుండానే బీటీ వంకాయ వాణిజ్య ఉత్పత్తికి అనుమతులిచ్చేసింది. ప్రజా వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబుకడంతో 2010 ఫిబ్రవరిలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ బీటీ వంకాయపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో 2011 జూన్లో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ పలు కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాల అనుమతి తెచ్చుకుంటేనే బీటీ వంకాయ ప్రయోగాలు చేసుకోవచ్చని చెప్పింది. కంపెనీలు దేశంలోని అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తే 24 రాష్ట్రాలు తమ వ్యతిరేకతను తెలియజేశాయి. కేవలం ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్లోనే జీఎం ప్రయోగాలకు అనుమతి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ క్షేత్రస్థాయి అనుమతులివ్వాలని ఎందుకు ఒత్తిడి తెస్తోందో అర్థం కాదు. కొందరు పర్యావరణవేత్తల అభిప్రాయం ప్రకారం జీఈఏసీపై అగ్రికల్చరల్ కంపెనీల ఒత్తిళ్లు ఉన్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నియంత్రణలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం సహజంగానే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ కంపెనీలకు ఒక ప్రవర్ధకంలా పనిచేస్తుందే తప్ప జన్యు మార్పిడి పంటలను నియంత్రించేందుకు పనిచేయడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ ప్రయోగాలను భారత్ నుంచి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మళ్లిస్తున్నాయన్న వ్యాఖ్యానాలను జీఎం అనుకూల వాదులు వినిపిస్తున్నారు. నిజానికి జన్యు మార్పిడి ప్రయోగాలు కేవలం ప్రైవేటు సంస్థలే చేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. దేశంలో మానవ వనరులకు కొదవ లేదు. ఎన్నో ప్రభుత్వ రంగ అధ్యయన సంస్థలు ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటి ఆధ్వర్యంలో ప్రయోగాలు చేసుకోవాల్సింది పోయి కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయన్న వాదనలో ఏమాత్రం పసలేదు. జన్యు మార్పిడి అంటే కేవలం బీటీ చొప్పించడమే కాదు, చేయాలనుకుంటే 1.25 లక్ష ప్రయోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆలోచనలు అర్థం కాకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా పశ్చిమ కనుమల పరిరక్షణపై నియమించిన శాస్త్రీయ కమిటీ నివేదికను ఆమోదించే పరిస్థితిలో లేదంటే ఏమనుకోవాలి? సున్నితమైన అంశాల్లో వెనుక ముందు ఆలోచించకుండా వ్యవహారం నడుపుతోంది. ఆ క్రమంలో వారి సంస్కరణలు బలహీనంగా ఉంటున్నాయి. అందుకే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇదిలా ఉంటే వినియోగదారుల మంత్రిత్వ శాఖ జన్యు మార్పిడి ఆహార ఉత్పత్తులపై లేబుల్ తప్పనిసరి చేసింది. ఈ నియమాన్ని 2013 జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో జరిగిన సంఘటనల్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ నియమం అస్సలు ఇష్టం లేదన్నట్లుగా అర్థమవుతోంది. అమెరికాలో ఇలాంటి నియమమే పెడితే ఓ ప్రైవేటు కంపెనీ కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతోంది. ఇది జరుగుతున్న సంగతి. తమ మార్కెట్ విస్తృతి పెంచుకునేందుకు కంపెనీలు ఎంతకైనా తెగించే కార్యక్రమాలు చేస్తున్నాయనడానికి ఉదాహరణలు ఎన్నో. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహార భద్రత ఉండాలంటే జన్యు మార్పిడి పంటలు అత్యావశ్యకం. అయితే అందులో మంచి చెడులను నిర్ధారించుకున్న తర్వాతే దేనికైనా సిద్ధపడాలి. ప్రపంచంలోని అగ్రదేశాలే జన్యు మార్పిడి పంటలపై 1-2 సార్లు ఆలోచిస్తున్నాయి. ఆరోగ్య భద్రతతో పాటు వాటి పోషకతత్వం, ఇతర ప్రభావాలపై ఇంకా పరిశోధనలు సాగాలి, నిర్ధారణ జరగాలి. అవేమీ పట్టించుకోకుండా కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ముందుకెళితే ఆ విపరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దేశంలో ఇప్పటికే 71 జన్యు మార్పిడి పంటలు వేర్వేరు దశల్లో అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో జీఎం పంటలు అనుమతుల కోసం వేచి ఉండడం మన దేశంలోనే అధికం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ప్రజారోగ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని పణంగా పెట్టి వ్యవహారం నడుపుతామంటే ఎవరూ హర్షించరు.